శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు తెలిపారు. ఇప్పటి వరకు పెళ్లైన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తులం బంగారం కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకానికి తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, తులం బంగారంతో పాటు నెలకు 2,500 ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తుందని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మహిళలకు ఇస్తామన్న తులం బంగారం కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి కేసీఆర్ గారు ఇస్తున్న దానికి అదనంగా ఇస్తామంటున్నారు, చూద్దాం ఒకసారి అని చెప్పి ఓట్లేశారు. కానీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకే తీవ్రమైన అన్యాయం చేసింది. 2,500 కావచ్చు, పెంచుతామన్న ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 కావచ్చు, ఇవాళ తులం బంగారం కావచ్చు. వాళ్ళు చెప్తే నమ్మరని సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చెప్పింది. మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చిర్రు. ఇవాళ ఏ పనున్నా రోజుకు ఒకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు. మళ్ళొకసారి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల్లో వచ్చి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా రేపు మహిళలు తిరగబడే అవకాశం ఉందో గమనించి ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.